వాక్యాన్ని ముందుగా ప్రార్థన చేసుకుందాం. కింద తలలు వంచినట్లయితే. ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, మరొకసారి మీ సన్నిధానములో నీ వాక్కులు నాయన అందించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు. ఈ దినమున ఈ వాక్యమును ఎందరైతే వింటున్నారో తండ్రి, ఆధ్యాత్మికంగా వారిని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మీరు కృపను అనుగ్రహించి, మీరే నాలో నుండి మీరు మాట్లాడమని, ఈ నామానికి మహిమ తెచ్చుకోమని, అయ్యా ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని నూరంతుల దీవెన కుటుంబానికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అంశభాగం భూలోకంలో ఎవరు ధన్యులనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు ధన్యులనగా దీవించబడిన వారని అర్థం. అసలు భూలోకంలో ఎవరు ధన్యులను చూసినట్లయితే కీర్తన గ్రంథము 2వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఎవరయ్యా భూలోకంలో ధన్యులంటే ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు మాత్రమే ధన్యులని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. చాలామంది దేవునిని ఆశ్రయించరండి. ఉద్యోగం కావాలంటే అధికారులను ఆశ్రయిస్తారు, అనారోగ్యంతో ఉంటే డాక్టర్లను ఆశ్రయిస్తారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు ఎవరు ఉండరండి. చాలా కొదువైపోయారు ఈ దినాలలో. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరయ్యా ధన్యులని అని చూచినట్లయితే ఆయనను ఆశ్రయించు మరి నరులు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవునిని ఆశ్రయించి విజయాలు పొందుకున్నట్లుగాను, స్వస్థతల కార్యాలు జరిగినట్లుగాను, పొందుకున్నట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నేను ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ఒక నమ్మకమైన ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడికి ఎంతో కాలంగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు. అనేక డాక్టర్ల దగ్గరికి, అనేక వైద్యుల దగ్గరికి స్వస్థత కొరకు తిప్పాడు. ఎంతో డబ్బును తన దాసుని కొరకు ఖర్చు పెట్టాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా స్వస్థత తనకి జరగలేదండి. అయితే కపెర్నహూములోకి యేసుక్రీస్తు వచ్చాడని తెలుసుకొని యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా దాసుడు పక్షవాతంతో ఇంటిలో పడి ఉన్నాడయ్యా అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, సరే నేను వచ్చి ఆయనను బాగు చేస్తానని చెప్పినప్పుడు ఆ శతాధిపతి అన్న మాట ఏంటంటే, అయ్యా, నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను నాయనా, నేను పాపినని అక్కడ ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ శతాధిపతి యేసుప్రభు ఎవరో గ్రహించాడండి. యేసుప్రభే సర్వసృష్టికి కర్తని, ఆయనే సర్వశక్తి కలిగిన వాడని ఆ శతాధిపతి గ్రహించి అంటున్నాడు, అయ్యా, నీలాంటి వాడు నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాదయ్యా, నేను పాత్రుడను కాను. అయితే నీవు ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడని ప్రాధేయపడ్డాడండి. తన విశ్వాసాన్ని చూచాడు, తన దీనస్థితిని చూచి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీవు అనుకున్నట్లే జరుగుతుంది కనుక నీవు వెళ్ళు అని చెప్పగా తిరిగి ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క తన దాసుడిని చూసేసరికి తన దాసుడు స్వస్థత పొందుకున్నాడండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో సమస్య వచ్చినా, నీ కుటుంబంలో బాధలు వచ్చినా, నీ ఇంటిలో ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ నీవు ఈరోజు నా దేవునిని ఆశ్రయించినట్లయితే దేవుడు నీవు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. శతాధిపతి దేవుణ్ణి ఆశ్రయించాడు కనుకనే తన దాసుడిని బాగు చేసుకోగలిగాడండి. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాడు, కానీ ప్రయోజనం లేదు. కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు కనుకనే తన దాసుడిని స్వస్థపరచుకోగలుగుతున్నాడు. రెండోదిగా చూద్దాం, కీర్తన గ్రంథం 84వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నీ మందరి మందు నివసించు వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని మందిరమందు ఎవరైతే నివసిస్తారో వారు మాత్రమే ధన్యులనియు,
వారు మందిరములో నివసించు వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, చాలామంది దినాలలో దేవుని మందిరానికి రావడానికి చాలా కష్టపడుతున్నారు. ఆదివారం వచ్చేసరికి అయ్యో ఆదివారం వచ్చేసింది, మందిరానికి వెళ్ళాలని చాలా ఇష్టంగా రాలేకపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు అని అంటుంది. సినిమా హాల్స్కి వెళ్ళడానికి, టీవీ చూడటానికి, వారి కార్యక్రమాలు చూసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి సమయం చాలామందికి ఉండలేదండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్గమాకాండం 31వ అధ్యాయం 15వ వచనంలో 6 దినములు పని చెయ్యి, 7వ దినమున దేవుని సన్నిధానానికి రావాలి, అలా రాని ఎడల వానికి మనశిక్ష విధింపబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, వెళ్ళిన మనము దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు స్తుతించాడయ్యా అంటే, ఎందుకు చేసుకున్నాడయ్యా అంటే, ఎందుకు తన పోలిక చొప్పున చేయవలసిన అవసరం ఆయనకి ఎందుకుందయ్యా అంటే, ఆయనను నిత్యం మనం స్తుతించాలని, ఆయన నిత్యం ఆయన నామాన్ని ఘనపరచాలని దేవుడు మనల్ని సృష్టించాడండి. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది, చూద్దాం ఎక్కడుందో. లూకా శుభవార్త 2వ అధ్యాయం 36, 37వ వచనంలో మనం చదువుకున్నట్లయితే హన్నా అనే ఒక స్త్రీ అక్కడ కనపడుతుంది. ఆమెకు వయసులో వివాహం చేశారు పెద్దలు. 7 సంవత్సరాలు తన భర్తతో కలిసి జీవించింది. 7 సంవత్సరాల తర్వాత తన భర్త చచ్చిపోయాడండి. ఏం చేయాలో దిగులు చెందలేదు, కానీ ఎక్కడికి వెళ్ళింది అంటే దేవుని మందిరానికి వెళ్ళింది. 84 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క మందిరములో ఉపవాసాలుంటూ ఆమె పరిచర్య చేసినట్లుగా మనం చూడవచ్చు. అక్కడ ఎంత వృద్ధాప్యములో ఉన్నప్పటికీ ఆమె దెయ్యం బగుళ్ళటండి. అక్కడ రాసి ఉంది. లూకా సువార్త 2:36, 37 వచనాలు మీరు చదువుకున్నట్లయితే హన్నా మరి 84 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధానంలో రేయం బగళ్ళు ఉపవాసం ఉండి దేవునికి అక్కడ పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి రావటం చాలా కష్టమైంది. పరిచర్య చేయటం కూడా చాలా అరుదుగా కనపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు నేను ఈ లోకానికి నేను రాలేదు, కానీ నేను మీకు పరిచర్య చేయడానికి వచ్చానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. అటువంటి సర్వసృష్టికి కర్త అయిన దేవుడే నీకు నాకు పరిచర్య చేయడానికి వస్తే మనం దేవుని పరిచర్య చేయడానికి ఎందుకమ్మా ఎన్ని సాకులు చెప్తావు? మనం ఇంటికాడ పని ఉందండి, మా భర్త గారు ఊరుకోరండి, మా పిల్లలు ఒప్పుకోరండి అంటున్నాం. ఈరోజు ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రియులారా, దేవుని మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని మందిరములో నువ్వు నిత్యము జీవించే విధముగా నీవు ఉండాలని ప్రభు పేరిట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. 3వదిగా చూద్దాం. 84వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని వలన బలం పొందుకోవాలి, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఎప్పుడైతే దేవుని బలముతో నీవు ఉండగలుగుతావో ఈ లోకాన్ని జయించగలుగుతావు. నేత్రాశ, శరీరాశ, జీవుడు డమ్మాన్ని దేవుని యొక్క బలముతో మాత్రమే జయించగలవు. నీ బలంతో కానీ లేక నా బలంతో నేను ఈ లోకాన్ని జయించలేం. దేవుని యొక్క బలముతో చాలామంది ఈ లోకాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు బాలుడుగా ఉన్నప్పుడు 14 సంవత్సరాల వయసులోనే ఉన్నప్పుడు తన తండ్రి గొర్రెలు కాయటానికి వెళ్ళాడు. ఆయనకు ఒక మంచి అలవాటు ఉండేదటండి. గొర్రెలన్నీ గట్టు మీద మేస్తూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరి పాటలు పాడుతూ యెహోవా నా కాపరి నాకు లేమి కలిగిలేని పాటలు పాడు పరవశిస్తూ ఉంటుంటే అక్కడున్న గొర్రెలట మేత వేయటం ఆపివేసి దావీదు పాడుతున్న పాటలకి చెవియొగ్గి ఆలకించునని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, అలా పాటలు పాడుతున్న సమయంలో ఒకసారి సింహం వచ్చింది. గొర్రె పిల్లను అట్లా నోటితో పట్టుకొని వెళ్ళింది. దేవుని బలముతో నింపబడిన దావీదు పరుగున వెళ్ళాడు. ఆ సింహాన్ని నోటిలో ఉన్న తన గొర్రె పిల్లను ఆ సింహాన్ని చీల్చి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. మరొకసారి ఎలుగుబంటి వచ్చింది, తీసుకొని వెళ్ళిపోతుంది, పారిపోతుంది. దానిని పట్టుకున్నాడు, చీల్చి పారేశాడండి. దేవుని బలముతో చేయగలిగింది. మరో వ్యక్తిని చూపిస్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథములు సంసోను అనే ఒక గొప్ప న్యాయాధిపతి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ సంసోను చిన్ననాటి నుంచి దేవునికి న్యాయం చేయబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు, దేవుని యొక్క అభిషేకంతో నింపబడ్డాడు, దేవుని బలముతో నింపబడ్డాడు. ఫిలిస్తీన్లు తన మీదకి దాడిగా న్యాయాధిపతికి ఉన్న సమయంలో
అందరూ కలిసి దాడి చేస్తున్న సమయంలో ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపాడండి. హల్లెలూయా! 1000 మందిని ఒక గాడిద ఎముకతో, ఒక ఎముక ఎంత ఉంటుందండి, ఆ ఎముకతో 1000 మందిని చంపాడండి. మరొకసారి ఫిలిష్తీయుల యొక్క ఆస్తి నష్టం చేయాలని 300 నక్కలను ఒకదానికొకటి ముడివేసి దానికి దివిటెలు కట్టి తన యొక్క వారి యొక్క పంటనంతా కూడా సర్వనాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బలముతో నింపబడాలి. అందుకే అంటున్నాడు, నీ వలన బలము నొందు వారు మనుషులు ధన్యులు. దేవుని బలముతో నింపబడాలి మనం. 4వదిగా చూద్దాం. అదే కీర్తన గ్రంథం 84వ కీర్తన 12వ వచనాన్ని ఒకంత చదువుకుందాం. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని ఎడల మనం నమ్మిక ఉంచాలి. మనుషులను నమ్మకూడదండి. ఈ దినాలలో బైబిల్ గ్రంథంలో ఉంది, నీ ప్రాణ స్నేహితుని కూడా నమ్మొద్దని బైబిల్ చెబుతుంది. మనం ప్రాణ స్నేహితులను నమ్ముతున్నాం. అలాగే 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం మనం ఒకసారి ఒకంత చూసినట్లయితే, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని బైబిల్ చెబుతుంది. రాజులో సైతము కూడా ఆశ్రయించట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుందండి. ఒకరోజు ఒక రాజుగారు అలా కాలువ ఒడ్డున గుర్రం మీద మరి ఎక్కి ఆహ్లాదనం కొరకు వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగా ఆ గుర్రం యొక్క కాలు జారి ఆ నదిలో పడిపోయారు. రాజు, ఆ గుర్రం పడిపోయింది. రాజుగారికి ఈత అయితే రాదు. కాపాడండి కాపాడండి అని చేతులెత్తి అరుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడిని నమ్ముకున్న ఒక బిడ్డ తన ప్రాణాలకి తెగించి ఆ రాజుగారిని కాపాడాడు. ఒడ్డుకి తీసుకొచ్చి, ఈత రానివాడు ఏం చేస్తాడండి, నీళ్లు మింగుతాడు కదా, నీళ్లు మింగాడు. ఒడ్డుకి తీసుకొచ్చి పొట్ట మీద చేయి వేసి ఆ నీళ్ళని కక్కి తన సృహ మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి ఆ రాజుగారి దగ్గరే ఉన్నాడు. ఆ రాజుగారు అంతలోకి కోలుకున్నాడు, సృహ వచ్చేసేసింది. అయ్యా, నువ్వు దేవుళ్ళలాగా వచ్చి కాపాడావయ్యా, దా నేను ఈ యొక్క రాజ్యానికి రాజును కనుక నీకు తగిన బహుమానం ఇస్తానని తన గుర్రాన్ని ఎక్కించుకొని రాజ్యానికి బయలుదేరాడు. రాజుగారు చెప్తున్నాడు, అయ్యా నేను నీకు 1000 వరహాలు ఇస్తాను, వాటితో వ్యాపారం చేసుకుని గొప్పవాడు అవ్వచ్చు అని చెప్పాడు. అలాగే సంతోషపడుతున్నాడు గుర్రం ఎక్కిన కుర్రోడు. కొంచెం దూరం వెళ్ళేసరికి రాజుగారికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. 1000 వరహాలు ఇస్తే వీడు ఎక్కడ గొప్పవాడవుతాడు అనుకొని, అయ్యా నీకు 1000 వరహాలు కాదులే, 100 గొర్రెలు ఇస్తాను, 100 గొర్రెలుతో నువ్వు చక్కగా నీ యొక్క జీవనోపాధిని జరిగిపోతుందని చెప్పాడు. అలాగే రాజా అన్నాడు. మరలా తన మనసు మారిపోయింది. కొంచెం దూరం వెళ్ళాడు. గొర్రెలు ఇస్తే వీడు మరలా మందలుగా పెరిగి పెద్దవాడవుతాడు, వీడు ఎక్కడ గొప్పవాడు ధనవంతుడు అవుతాడని వ్యసన పడుతూ, నీవు ప్రార్థన చేసుకోవడానికి ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. అలాగే అయ్యా అన్నాడు. ఇతను ఎన్నిసార్లు చెప్పిన రాజుగారు తను ఒప్పుకుంటూనే ఉన్నాడు. ఇంతలోకి రాచనగర్ వచ్చింది. లోపలికి వెళ్తూ ఉండగా ఇద్దరు ఆ బంట్రొత్తుతో చెప్పాడు, ఇదిగో నేను గుర్తుండులాగిన వాడికి 100 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పేశారు. పట్టుకొని 100 కొరడా దెబ్బలు కొట్టేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, రాజులు సైతం కూడా నువ్వు ఆశ్రయించొద్దు అంటుంది. కనుక నీవు దేవుని మీద మాత్రమే నువ్వు నమ్మిక ఉంచాలి. తర్వాత 5వదిగా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 106వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని నడుచుకుని వారు ధన్యులు. ఎల్లవేళలా మనము నీతిని అనుసరించినట్లయితే మనము భూలోకంలో ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినాలలో చూసినట్లయితే నీతి ఎక్కడా కనపడటం లేదండి. ఏ డిపార్ట్మెంట్ వెళ్ళినా నీతి లేదండి. దేవుని రాకడో ఎక్కడ కూడా నీతిమంతుడిగా ఉండడండి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నీతి కరువైపోయిందండి. నైతిక విలువలు లేవు అసలు. నీతి అనేది ఏ ఒక్క వ్యక్తి నోట నీతిగా ఉండటం కానీ, నీతిగా బ్రతకడం కానీ, నీతిగా జీవించడం కానీ ఎవరిని చూడలేకపోతున్నాం మనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినట్లయితే, నోవాహు తన తరములన్నిటిలో నీతిమంతుడుగా ఉన్నట్లుగా దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. ప్రియులారా, నోవాహు మరి దినములలో ఎన్ని లక్షల మంది ఉన్నారో రాయబడి పరిశుద్ధ గ్రంథములలో లేదు. కానీ తన తరములన్నిటిలో, నోవాహు తన తరములన్నిటిలో దేవుని దృష్టికి తన ఒక్కడు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ధన్యులని పిలువబడతారని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎల్లవేళలా నీతిని అనుసరించుకుని వారు ధన్యులని
అంటుంది. ఎల్లవేళలా మనం నీతిగా నడుచుకోవాలి. నోవాహు తన తరములన్నిటిలో నీతిమంతుడిగా నడుచుకున్నాడు కనుకనే తనకు పుట్టిన 3 కుమారులు, హాము, షేము, యాపేతు, 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య 120 సంవత్సరాలు ఓడను నిర్మించుకొని ఆ రక్షణ అనే ఓడలకు ప్రవేశించి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడండి. దేవుడు ఆకాశం నుంచి భూమిని తొంగి చూడగా ఒక్కడు కూడా నీతిమంతుడు లేడటండి. ఆ కాలంలో ఇన్ని లక్షల మంది జనాభాలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేడు. కానీ నోవాహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా కనపడ్డాడు. హల్లెలూయా! నీవు నేను దేవుని బిడ్డ, దేవుని నమ్ముకొని నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి సేవిస్తూ, దేవుని పాటలు పాడుతూ, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న మనం ఎంత నీతిమంతులుగా ఉంటున్నామో ఒకంత ఈ రోజున పరిశీలన చేసుకో. దేవుని బిడ్డ, దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు చూస్తాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం ఏం చేస్తున్నా దేవుడు మనం చూస్తూనే ఉంటాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నోవాహు గురించి. నోవాహు, నీ తరములన్నిటిలో నీ ఒక్కడము మాత్రమేనయ్యా, నీ కుటుంబం ఒక్కతే మాత్రమే నీతిమంతురాలుగా కనపడుతున్నారని. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎల్లవేళలా మనం నీతిని అనుసరించేవారుగా మనం ఉండాలి. 6వదిగా చూడండి 128వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. 6వదిగా మనం చూసినట్లయితే దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు. ఎందరైతే నడుస్తారో వారందరూ కూడా ధన్యులు. ఎలా నడవాలి? దేవుని యెడల భయం ఉండాలి, దేవుని యెడల భక్తి కలిగి జీవించాలి. చాలామందికి 100% భక్తి అయితే ఉంటుంది కానండి, భయం ఒకటే మాత్రం ఉండదండి. భయం ఉంటే 1 తప్ప. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు ఈరోజు బ్రతికి ఉండగానే దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఆయన త్రోవల యందు నడవాలి, ఆయన యెడల భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే భయభక్తులు కలిగిన వారు ఎంతోనో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో నీవు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించు. ఆయన త్రోవల యందు నడుస్తున్నావా నీవు? ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే హానోకు 360 సంవత్సరాలు దేవుడితో నడిచాడటండి. హల్లెలూయా! హానోకు 360 సంవత్సరాలు దేవుడితో నడిచాడని దేవుడే స్వయముగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకరు ప్రతిరోజట దేవుడే హానోకు ఇంటికి వస్తుండేవాడు గెస్ట్గా వచ్చి హానోకుతో గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు హానోకు, మా ఇంటికి రావయ్యా, నువ్వు ప్రతిరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను, ఈరోజన్నా మా ఇంటి దాకా వచ్చి నన్ను డ్రాప్ చేయవని దేవుడు అడిగాడట. అడిగితే హానోకు కూడా దేవుడితో కలిసి దేవుడి ఇంటికి బయలుదేరాడు. హానోకు బయలుదేరితే దేవుడు అన్నాడట, నువ్వు రోజు నీ ఇంట్లో ఉంటున్నావుగా, ఈ ఒక్కరోజైనా నా ఇంట్లో ఉండమని హానోకుని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు వెళ్ళిన హానోకు ఇంతవరకు తిరిగి రాలేదు, మరలా రాబోతున్నాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన త్రోవల యందు నడిచినట్లయితే దేవుడు హానోకు వలె ఏదో ఒక రోజున నన్ను తీసుకుని వెళతాడు. మన దేవుడు మనల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. మనల్ని మరి చాలామంది మనం నమ్ముకుంటాం, అందరి మీద ఆధారపడతాం, అందరూ మనల్ని నట్టేట ముంచి వెళ్తారు. కానీ యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడని దేవుని యొక్క ఇప్పుడే వాక్యం చదువుకుందాం. కనుక ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఈరోజు నీవు నేను ఆయనతో నడవాలని ఒకంత ప్రార్థన చేద్దాం. 7వదిగా చూడండి లూకా శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు పాదసంచారిగా తిరుగుతూ 3.5 సంవత్సరం రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేకులను పరలోక రాజ్యానికి వారసులను చేస్తూ ఉన్న సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, తన నోటి నుంచి పలికిన మాట, దేవుని వాక్యముని విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాడు. దేవుని వాక్యము చాలామంది వింటారు కానివ్వండి, వాటిని గైకొనలేకపోతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం శ్రద్ధగా వింటామో అంత శ్రద్ధగా మనం గైకొనడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని నెడల భూజనులందరికంటే మిమ్మలను హెచ్చిస్తానని దేవుడే స్వయముగా తన నోట పలికి ఉన్నాడు. కనుక
దేవుని వాక్యాన్ని వినటమే కాదు కానీ వాటిని గైకొనటానికి మనం ఇష్టపడాలండి. చాలామంది వినటానికి వింటారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రసంగాలలో చెప్పిన మాట ఏంటంటే, ప్రసంగం అంతా చెప్పి చివరిలో ఒక మాట అంటాడు, చెవుగలవాడు వినుగాక అని. అంటే వచ్చిన వారికి చెవులు లేవనా? చెవులు ఉన్నాయి, వినటానికి వింటున్నారు, కానీ ఈ చెవుతో వింటున్నారు, ఈ చెవుతో వదిలేస్తారు. కనుక వినటమే కాకుండా మనం ఏంటంటే వాటిని గైకొనాలని ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో చెప్పారు. కనుక మనము వినేవారుగా కాకుండా చేసేవారుగా ఉండాలని ప్రభు పేరిట మీకు ఒకంత మనం చేస్తూ ఉన్నా. నువ్వు ఎప్పుడైతే విని ఆచరిస్తావో అప్పుడు నువ్వు దీవించబడతావు. చాలామంది మందిరానికి వెళ్తారు, వాక్యాన్ని వింటారు, విని ఆ గడప యొద్ద వదిలిపెట్టి యథాప్రకారంగా ఇంటికి వచ్చి జీవిస్తారు. అలా కాదు. నీ దైవజనుడు సంఘములో ఏ వాక్యమైతే బోధించాడో, నువ్వు ఏ వాక్యమైతే విన్నావో ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి దినదినము. అందుకే అంటున్నాడు దావీదు, అంతకంతకు వర్ధిల్లేను, అంతకంతకు ప్రతి వారం నువ్వు వర్ధిల్లాలి. ఒక్కొక్కళ్ళైతే టీవీ ముందు రక్షణ ఛానలు, ఆరాధన ఛానలు, శుభవార్త ఛానలు వింటారు, కానీ వాటి ప్రకారం నువ్వు ఎంతకాలం ఆచరించకుండా గైకొనకుండా ఎంతకాలం నువ్వు విన్నా కూడా అది ప్రయోజనం లేదు, అది నిష్ప్రయోజనమే. నువ్వు ఎంతకాలం విన్నా కూడా అది నిష్ప్రయోజనమే. కనుక వినటమే కాదు తల్లి, నువ్వు దేవుని వాక్యాన్ని గైకొనాలి. చివరిగా చూద్దాం సామెత గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువారు ధన్యులు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఈ మధ్య కాలంలో ఈ క్రైస్తవులు కూడా కొన్ని మాలలు అని ప్రవేశపెట్టారు. 40 రోజులు దీక్ష అంట. అది బైబిల్లో ఎక్కడ రాయబడి ఉండలేదు. దేవుడు కోరే భక్తి 40 రోజులో, లేకపోతే సంవత్సరమో, లేక 10 సంవత్సరాలో భక్తి కాదండి. దేవుడికి కావాల్సింది నిత్యము భయము కలిగి ప్రవర్తించువారుగా మనం ఉండాలి. నిత్యము మనం భయము కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వారు మాత్రమే ధన్యులని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిత్యము దేవుని ఎడల భయం కలిగి జీవిస్తున్నావా? ఒకంత పరిశీలన చేసుకో. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడక మీదకి వెళ్ళేంత వరకు కూడా నువ్వు దేవుని ఎడల నువ్వు ఎంత భయము కలిగి ఉన్నావో, ఎంత భక్తి కలిగి ఉన్నావో ఒకంత నీవు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈరోజు నీవు ఈ వాక్యానికి వినటానికి దేవుడు నిన్ను సజీవునిగా ఉంచాడు. ఎందుకో తెలుసా? ఈ వాక్యం ద్వారా ఇప్పుడైనా విని నీ మనసు ఇటు రీతిగా మార్చుకుంటావని. భూలోకంలో ఎవరు ధన్యులయ్య అంటే మరి ఈ రోజున 8 గురించి మనం చెప్పుకున్నాం. 1, ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులని. 2వదిగా ఆయన మందిరమందు నివసించువారు ధన్యులని. 3వదిగా ఆయన వలన బలమునందు మనుషులు ధన్యులని. 4వదిగా నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులని. 5వదిగా ఎల్లవేళలా నీతిని అనుసరించి ఎవరైతే నడుస్తారో వారు ధన్యులని చెప్పుకున్నాం. 6వదిగా ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులని చెప్పుకున్నాం. 7వదిగా ఆయన వాక్యముని విని గైకొని వారు ధన్యులని మనం చదువుకుందాం. 8వదిగా నిత్యము భయం కలిగి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ధన్యులని ఈరోజు విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకంలో జీవించినంత కాలం నీవు ధన్యుడిగా ఉండాలంటే వీటిని అవలంబించక తప్పదండి. ఒకంత తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. భూలోకంలో ఎవరు ధన్యులని ప్రభువా ఈ రాత్రి వేళ మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు ప్రభువా, మీకు స్తోత్రాలు. 8 గుణలక్షణాలు కలిగి ఉండాలని చెప్పావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న వారందరూ కూడా నాయన ఇంతవరకు ఎవరన్నా ఇట్టి లోపాలలో ఎవరన్నా ఉంచే తండ్రి వాటిని సరిచేసుకొని వాక్యము విన్న ప్రకారము నాయన వారు చేయడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ వాక్యాన్ని చెప్పడానికి నాయన కారకులైన అయ్యా తండ్రి ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన నాయన కుటుంబం బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు సుభాని గారిని బట్టి, ఇదిగో సహోదరి హలిమని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. వారిని వారి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న వ్యాపారాలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి చేతి వృత్తిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. మెండైన దీవెనలు ప్రభువా ఆ కుటుంబానికి దయచేయండి. 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ప్రభువా ఆ కుటుంబాన్ని మీరు ఆస్వాదించి దీవించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా నాయన ఈ వాక్యం విన్న వారందరిని బట్టి దర్శిస్తున్నారు.
అయ్యా మీరు దర్శించారని నమ్ముతున్నాను నాయన. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు ముఖాముఖిగా మీరు మాట్లాడారయ్యా. ప్రతి ఒక్కరూ భూలోకుల ధన్యులుగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ నామానికి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. మరి పరీక్షలు రాసిన విద్యార్థులకు దేవుని యొక్క కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.